ఈ వీడియోలో నేను ఏ టైర్ బెస్ట్, ఏ బ్రాండ్ బెస్ట్ బ్రాండ్, ఎంఆర్ఎఫ్ అపోలోనా లేదంటే సియటా, నేను ఏ బ్రాండ్ వేపిస్తున్నాను, సో ఏది మంచి బ్రాండ్ అనేది నేను మీకు చెప్తాను. సో ఈరోజు వీడియోలో మీరు చూసుకోవచ్చు, నేనైతే బైక్కి ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ చేంజ్ చేస్తున్నాను. ఫ్రంట్ వీల్ నేను 2 వీల్స్ ఎంఆర్ఎఫ్ వేస్తున్నాను. ఎందుకు వేయించుకుంటున్నాను కూడా చెప్తాను మీకు. సో వేరే టైర్స్ బ్రాండ్స్ కూడా ఎందుకు వేయించట్లేదు కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు నా బైక్ అయితే ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ 2 ఎంఆర్ఎఫ్ టైర్స్ వేయిస్తున్నాను. ఎందుకంటే నేను కొన్నప్పుడు అంటే ఇప్పుడు యమహాలో చూసుకుంటే R15 కానీ, MT-15 కానీ, FZ కానీ వీటన్నిటికీ డిఫాల్ట్ అంటే కొన్నప్పుడు వచ్చే టైర్స్ ఏమేమి టైర్స్ ఉంటాయి అంటే ఎంఆర్ఎఫ్ టైర్స్ వేస్తాడు వాడు. సో నేను ఆ టైర్స్ ఆల్మోస్ట్ 2 years వాడాను, నాకు వచ్చిన ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి. సో నా బైక్ అయితే ఫ్రంట్ వీల్ తీసేసాను ఇప్పుడు ప్రజెంట్. ఫ్రంట్ వీల్ అయితే వేస్తున్నాడు, అయిపోయింది. జస్ట్ దాన్ని రిమూవ్ చేసి కొత్త టైర్ వేసేయటమే. సో నేను ఎందుకు తీసుకున్నానంటే ఎంఆర్ఎఫ్ నాకేమనిపించిందంటే అపోలో అండ్ సియట్ ఎంఆర్ఎఫ్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది కాక అవి సేమ్ 2 అంటే ఏ టైర్ బ్రాండ్ తీసుకున్నా కానీ అందరూ అన్నీ మంచి బ్రాండ్సే. అది మంచిదా ఇది మంచిదా అంటే కొంచెం క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉండిద్ది ప్రతి టైర్లో. అపోలోలో అది లాంగ్ రైడ్స్ కానీ వాటికి అనేది పనికి వస్తూ ఉండిద్ది. సో బ్యాక్ టైర్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాడు. ఫ్రంట్ వీల్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది వేయటం. సో ఇప్పుడు బ్యాక్ వీల్ తీసేసి దాన్ని వేస్తున్నాడు. చూడొచ్చు మొత్తం అరిగిపోయింది, పూర్తిగా అరిగిపోయింది. నేను 2 years అంటే చాలా ఆల్మోస్ట్ 25,000 kilometers నాకు అనేది వచ్చింది ఇది. సో బ్యాక్ టైర్ అయితే వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏ బ్రాండ్ తీసుకోవాలి, మీకు చాయిస్ అంటే ఏది బెస్ట్ అనేది చెప్తాను చూడండి. సో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు అపోలో తీసుకోవడం బెటర్. అపోలోలో కూడా ఆల్ఫా H1 ఉంటుంది, అది చాలా రేడియల్ టైర్ చాలా బాగుంటుందని నేను అదే వేయిద్దాం అనుకున్నా. ప్రజెంట్ అయితే నేను లాంగ్ డ్రైవ్స్కి కానీ అలా వెళ్ళాను కాబట్టి నార్మల్ ఇక్కడ సిటీలో తిరగడానికి వాటికైతే ఈ టైర్ అనేది ఎంఆర్ఎఫ్ సరిపోతుంది. సో మీరు కానీ ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను, నేను లాంగ్ జర్నీ చేస్తాను అనుకుంటే మీరు అపోలోకి వెళ్ళొచ్చు. లేదంటే టీవీఎస్ యూరో గ్రిప్ ఉంటుంది. టీవీఎస్ యూరో గ్రిప్ అనేది వెట్ సర్ఫేస్ మీద యూజ్ చేయొచ్చు. అపోలో అయితే డ్రై సర్ఫేస్ మీద యూజ్ చేయొచ్చు. సో మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎంఆర్ఎఫ్ వేయించాను. టైర్కి అయితే మొత్తం అరిగిపోయినాయి రబ్బర్స్. ఈ రబ్బర్స్ ఏంటంటే చైన్ అలైన్మెంట్, చైన్కి ఇది ఉంది కదా, ఇది చైన్ పాకెట్. సో అది సరిగ్గా పని చేయదు. ఇవి లేకపోతే ఇవి అనేది పోయినాయి. ఇవి పోయేసరికి వాటి కోసం వెయిటింగ్. ఆర్డర్ అయితే పెట్టా, అవి వస్తే వేయించుకొని వెళ్ళిపోతాను. టైర్ అయితే బాగుంది, ఎంఆర్ఎఫ్ వేయించా మళ్ళీ నేను. ఎంఆర్ఎఫ్ 140 సెషన్ గ్రిప్ కూడా బాగుంది అన్నాడు, కొత్త మోడల్ అంట, అందుకే తీసుకున్నాను. 25 ఇప్పుడు టైర్ మనకి ఏ ఇయర్ మనకి మ్యానుఫ్యాక్చర్డ్ అయిందనేది చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి 1325 అంటే 2025. సో మనం ఇయర్ అలా తెలుసుకోవచ్చు, నెంబర్ ఈడ ఉంటుంది. రబ్బర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను, అవి రాగానే వేయించుకొని వెళ్ళిపోవటమే. సో నేను ఆర్డర్ పెట్టేసి 1/2 hour పైన అవుతుంది, ఇంకా రాలేడు. సో ఫైనల్గా వచ్చినాయి, ఇవి తీసుకొని వేయించుకొని వెళ్ళిపోవటం. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మీరు ఏ టైర్ వేయించుకున్నా కానీ అన్నీ మంచి బ్రాండ్సే ఉంటాయి. సో మీరు లాంగ్ జర్నీ చేస్తారా లేదంటే సిటీలోనే తిరుగుతారా, దాన్ని బట్టి మీరు టైర్ వేయించుకోవడం బెటర్. సో ఇది నా కంక్లూజన్.